సౌత్ హీరోయిన్ రష్మిక బాలీవుడ్ లో నేషనల్ క్రష్ గా ట్యాగ్ తెచ్చుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇదే క్రేజ్ లో సౌత్ హీరోయిన్లని స్పెషల్లీ టాలీవుడ్ హీరోయిన్లకి వెతికి మరీ ఛాన్సులు ఇస్తున్నారు బాలీవుడ్ డైరెక్టర్స్. మరి అలా బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ మీదున్న మన హీరోయిన్లు ఎవరు? బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో ఛాన్సుల కోసం వెయిట్ చేస్తుంటే హిందీ వాళ్లు మన హీరోయిన్లకి ఏరికోరి మరీ ఆఫర్లు ఇస్తున్నారు. ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా కృతి శెట్టి కూడా యాడ్ అయింది. తెలుగు, తమిళ్లో క్రేజీ సినిమాలు చేస్తున్న కృతి హిందీలో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. సీనియర్ స్టార్ గోవింద కొడుకు యశ్వర్ధన్ అహుజాతో సాజిద్ ఖాన్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని ఫైనల్ చేసినట్లు టాక్. కృతి ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఎంగేజ్ అయి ఉంది. సౌత్ హీరోయిన్లకి డిమాండ్ పెరిగిపోయింది. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో మోస్ట్ ఫేవరెట్ అయిపోతున్న సౌత్ హీరోయిన్లని ఏరికోరి మరీ తెచ్చుకుంటున్నారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ రామాయణంలో సాయి పల్లవి సీతగా నటిస్తోంది. 6 కోట్లిచ్చి మరీ సీత క్యారెక్టర్ ఇచ్చినట్లు టాక్. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా భారీ బడ్జెట్ విత్ హెవీ విఎఫ్ఎక్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనికి తోడు అమీర్ ఖాన్ కొడుకు జునేద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఏక్ దిన్ మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది సాయి పల్లవి. లేటెస్ట్ గా బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ అందుకుని బిజీ అయిపోతున్న హీరోయిన్ శ్రీలీల. సౌత్ లో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరోయిన్ బాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. కార్తిక్ ఆర్యన్, శ్రీలీల లీడ్ రోల్స్ లో ఆషికీ 3 సినిమాతో పాటు ఇబ్రహీం అలీ ఖాన్ తో మరో సినిమా చేస్తోంది శ్రీలీల. వీటికి తోడు బాలీవుడ్ క్రేజీ మూవీ దోస్తానాకి సీక్వెల్ గా తెరకెక్కబోతున్న దోస్తానా 2లో విక్రాంత్ మస్సేకి జోడీగా శ్రీలీల నటించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకొని అక్కడే సెటిల్ అయిపోతుందేమో అని డౌట్ క్రియేట్ చేస్తున్న సౌత్ హీరోయిన్ రష్మిక. రష్మిక తెలుగులో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ ఆఫర్ ఇచ్చింది. వరుసగా సినిమా ఛాన్సులు ఇచ్చి నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ కూడా తగిలించింది. ఆల్రెడీ రష్మిక బాలీవుడ్ లో యానిమల్, చావా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకుంది. వీటికి తోడు ఇప్పుడు థామా అనే మరో పవర్ఫుల్ మూవీ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్ చూసి రష్మికకి బాలీవుడ్ లో మరో హిట్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ఫ్యామిలీ మ్యాన్ తో ఒక్కసారిగా బాలీవుడ్ కి మోస్ట్ ఫేవరెట్ అయిన సమంత ఆ తర్వాత సిటాడెల్ తో వరుసగా బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. సౌత్ లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నా బాలీవుడ్ లోనే ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రక్త బ్రహ్మాండ అనే మరో యాక్షన్ సిరీస్ తో మరోసారి ఆడియన్స్ ముందుకొస్తోంది సమంత. ఇప్పటికే బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ మూవీ చేసిన కీర్తి సురేష్ బాలీవుడ్ లో బిజీ అవుతోంది. అక్క 1980లో సౌత్ ఇండియాలో గ్యాంగ్స్టర్ క్వీన్స్ బ్యాక్డ్రాప్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న అక్క సిరీస్ లో కీ రోల్ ప్లే చేస్తోంది కీర్తి సురేష్. రాధిక ఆప్టే, తన్వి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ ఫిక్షనల్ సిరీస్ యశ్రాజ్ ఫిల్మ్స్ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తోంది. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సిరీస్ లో తన రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఈ సిరీస్ డెఫినెట్ గా వన్ ఆఫ్ ది బెస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కాబోతోందని అంటోంది కీర్తి సురేష్. ఇలా వరుసగా సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోతున్నారు. మరి ముందు ముందు ఈ లిస్ట్ లో ఇంకెంతమంది జాయిన్ అవుతారో చూడాలి.